వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతుల సంక్షేమం కొరకే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోంది. మెదక్ జిల్లా తుప్రాన్లో బీజేపీ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ. కాంగ్రెస్ మాయమాటలు వింటే మళ్లీ కష్టాలు తప్పవు. అంబర్పేట నియోజకవర్గం రోడ్ షోలో పాల్గొన్న మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ ను గెలిపిస్తే ఉప్పల్లో గుజరాతీ భవన్ నిర్మిస్తాం. గుజరాతీ మార్వాడీలు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న బండారి లక్ష్మారెడ్డి. ధూళిపాళ్ల నరేంద్ర మోసాన్ని ప్రశ్నిస్తే రాజకీయ రంగు పులుముతున్నారు. సంఘం డైరీ మోసాలపై జాయింట్ కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన రైతులు. డీటెయిల్స్ చూస్తే మెదక్ జిల్లా తుప్రాన్ మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలోని ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. చిన్న సన్నకారు రైతులకు బీజేపీ ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధులను మంజూరు చేస్తుందని వారు తెలియజేశారు. రైతుల సంక్షేమం కొరకే బీజేపీ పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ అధినేతలు, తుప్రాన్ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. फार्म हाउस मुख्यमंत्री मन को अवसर में नमन करता हूं. आज तेलंगाना के మెదక్ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి విజయ్ కుమార్ గారు ब्याज से किसान क्रेडिट कार्ड के जरिए पैसे मिलने लगे. भाजपा की सरकार आज छोटे किसानों को एफपीओ के रूप में बड़ी ताकत बना रहा है. अपने घोषणा पत्र में तेलंगाना बीजेपी ने किसानों के हित में प्रशंसनीय घोषणाएं की है. इस खरीफ सीजन में तेलंगाना के किसानों से 20 लाख मैट्रिक टन बॉइल्ड राइस अतिरिक्त खरीदा जाएगा. इस क्षेत्र में मिल्क प्रोसेसिंग इंडस्ट्री के लिए हर संभावना पर तेजी से काम किया जाएगा. అంబర్పేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలేరు వెంకటేష్ కి మద్దతుగా మంత్రి కేటీఆర్ రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ మాయమాటలు వింటే మళ్లీ కష్టాలు తప్పవని తెలిపారు. కాలేరు వెంకటేష్ ను గెలిపిస్తే అంబర్పేట నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. మళ్ళా వెంకటేశ్వర గెలుస్తున్నా పక్కన అంబర్పేట గౌరవనీయులు అంబర్పేట అభివృద్ధిని తన లక్ష్యంగా తీసుకుని మరి గత 5 సంవత్సరాలుగా కరోనా ఉన్నా ఇంకా ఏ రకమైన ఇబ్బంది ఉన్నా మీ అందరి కోసం ఎల్లవేళలా పనిచేసే నాయకుడు అంబర్పేట ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ప్రముఖ న్యాయవాది, విద్యార్థులు మరి సోదరులు కాలేరు వెంకటేష్ గారికి, గౌరవనీయులు వేదిక పైన ఉన్న గౌరవ కార్పొరేటర్లకి, మాజీ కార్పొరేటర్లకి, గౌరవనీయులైన సీనియర్ పార్టీ నాయకులందరికీ, వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు, అన్నాతమ్ములకు పేరు పేరున అందరికీ అంబర్పేట నియోజకవర్గంలో హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకమైన వందనాలు. కొంత ఆలస్యంగా వచ్చినా ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా
ధన్యవాదాలు. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలో సౌత్ కమలా నగర్లోని గుజరాతీ భవన్లోని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కైలాష్ కుమార్ శర్మల ఆధ్వర్యంలోని గుజరాతీ మార్వాడీలు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటుగా మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, గుజరాతీ మార్వాడీ సంఘం నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గుజరాతీ మార్వాడీలు కష్టజీవులని, ఉదయం 4 గంటల నుండే కష్టపడి పనిచేస్తారని కొనియాడారు. ఎవరైనా పేద విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్ వస్తే ఉచితంగా చదివిస్తామన్నారు. గుజరాతీ మార్వాడీల కోసం ఉప్పల్లో గుజరాతీ భవన్ నిర్మిస్తామని అన్నారు. अरे क्या भाई हमारे सीमा से रिक्वेस्ट है वो स्टेज पर आ जाए, आइए आइए जाओ थोड़ा जल्दी कीजिए. हमारे एक्सपर्ट जो कुतरावली और आज हमारे बीच में है और मैं इनसे रिक्वेस्ट करूंगा कि 2 मिनट स्वागत कार्यक्रम चलता रहेगा. 2 शब्द में कुतरावली इसी हाल में आप लोग आपका फ्रेंड्स को बोलना, आपका कस्टमर को बोलना 30 तारीख को वोट डालना बोल के. तो 30 तारीख को जाके मेरा नंबर 3 नंबर है, 3 नंबर कार का निशाना है, कार का निशाना पे वोट डाल के मेरे को जिताना बोल के. थैंक यू सर. उधर 4 बजे उठ के काम करते हैं, यहाँ 10 बजे तो भी हम काम नहीं कर रहे हैं. इधर 4 बजे सर सही 4 बजे उठ के प्लांट स्टार्ट करते थे हम सब लोग. 6:30 बजे तक मटेरियल पूरा रोड पे आता था और रोड ले होता था गुजरात में. तो यहाँ भी वही बंदा मगर ज्यादा लोग काम नहीं करते इतना. क्यों बोलूँ तो महसाना में 35-30 साल तो नहीं होगा सर. और इतना अच्छा डेवलप है महसाना से पहले गांधीनगर ऐसा कुछ गाँव में. और सबसे इम्पोर्टेंट है सर आप वहाँ से भी इतना दूर आके आप सेफ है और सेफ रहेंगे भी फ्यूचर में. और हमारी तरफ से भी हमारा पार्टी सीएम केसीआर साहब ने आप लोगों को बगायत ऊपर बगायतने में भी जमीन दिनों से आपका फंक्शन हॉल लगाने के वास्ते और जो चेंज का सबका मिला के और 5 करोड़ रुपए भी उसको सैंक्शन करते हैं. और लोकल में भी हम इधर है सर हमारी तरफ मुझपर से సంఘం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర చేసే మోసాన్ని ప్రశ్నిస్తే రాజకీయ రంగు పులుముతున్నారని పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సంఘం డైరీ మోసం చేసిందంటూ ఏలూరు కలెక్టర్ స్పందనలో జాయింట్ కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. పాలు పోసిన రైతులకు బకాయిలు ఇవ్వకుండా అన్యాయం చేశారని అన్నారు. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తన మోసాన్ని కప్పిపుచ్చటానికే రైతులకు పార్టీ ముద్ర వేస్తున్నారని పాడి రైతులు ఆరోపించారు. ఎక్కడ మేము అక్కడికి వచ్చామా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళామా? వెళ్ళింది సంఘం డైరీకి అండి. వెళ్తే మేము సజ్జల రామకృష్ణారెడ్డి గారితో చేసాము అని అతనికి మైలేజ్ రావడం కోసం ఆ యొక్క కాన్స్టిట్యున్సీలో మా పాడి రైతులకి పార్టీలు ఆపరించడం చాలా తప్పైన విషయం అండి. ఇది నేను జనమత తెలుగుదేశం పార్టీ అండి. మేము 83 నుంచి కూడా మా తాతలో మా తండ్రి కాడి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అండి. మేము 2015 నుంచి 21 వరకు లింగపాలెం మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశానంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసా. 2 పర్యాలు సర్పంచ్ అంటే మొన్న 2021లో కూడా సర్పంచ్గా గెలిచా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. ఈ జిల్లాలో జిల్లా నాయకులందరికీ నేను తెలుసు. కానీ నరేంద్ర గారు అన్నారు పెద్ద ఆయన ఉన్నారు కదా చంద్రబాబు గారికి లోకేష్ గారికి చెప్పొచ్చు కదా ఇతను పార్టీలో ఇదైతే అని చెప్పాలి కదా. ఇతను చెప్పకుండా అలా చేయటువంటి ఇలా చేయటువంటి అని మాట్లాడుతున్నాయండి. అంటే నేనేమన్నా చంద్రబాబు గారిని లోకేష్ గారిని అడిగి పాలు పోసానంటే వీళ్ళకి అడిగి అదిగా పోసింది. ఈయన ఇక్కడికి ఏం పని లేదా మా పాల పంచాయతీలు అయ్యి నువ్వు చేసే వ్యాపారం చేసి మమ్మల్ని మోసం చేసినట్టు తీసుకెళ్లి చంద్రబాబు గారు చెప్తే మళ్ళీ వాళ్ళ తగులు సాల్వ్ చేయటం కూర్చున్నారంటే వాళ్ళకి ఏం పని లేక వీటి మీద సంఘం డైరీ చేసే తప్పుడు పనులకి అసలు ఎవరు కవరండి రైతులకి. అసలు ఏ కంపెనీ వీళ్ళే కదండి ఎవరో కూడా అసలు ఈ ఎంఓఈలు ఉండవండి వీటికి. వాళ్ళకి ఇప్పుడు కదండి ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూ ఉంటుందండి.
వీళ్ళు 14% బోనస్ ఇస్తారంటే పోస్తారు రైతులు. ఇప్పుడు హెరిటేజ్ ఉందండి, 83 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు. 10 బోనస్లో ఏమి ఉండవండి, అది సొంత కంపెనీ అండి. అది వాళ్ళు 83 రూపీస్ ఇస్తారు. వాళ్ళు అలాగే 83 రూపాయలు అన్నారు అనుకోండి, మాకు ఇష్టమైతే పోతాం, లేకపోతే లేదండి. ఈ సంఘం డైరీ కూడా బోనస్ 14 అనబట్టే పోసామండి. ఇవాళ 1 లీటర్ పాలు తీయాలంటే ఎంత కష్టపడాలి, ఎంత బాధపడాలండి. సంఘం ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీలో ఉందండి. సంఘం డైరీ కోఆపరేటివ్ సొసైటీ నుంచి కంపెనీ యాక్ట్లోకి వెళ్ళిపోయిందండి. ఇది లైఫ్ లాంగ్ అతనే చైర్మన్ అండి దానికి. విజయ డైరీ అలా కాదండి, అది కోఆపరేటివ్ సొసైటీలోనే ఉంది. అది దీన్ని కంపెనీ యాక్ట్లో తీసుకెళ్లి ప్రైవేట్ లిమిటెడ్ చేశాడు దీన్ని. అసలు సంఘం అనేది రైతుల డైరీ అండి. అసలు ఇది తెలుగుదేశం పార్టీ ఎవరు తప్పు చేయలేదండి. వారు ఎవరికో తెలియదు, ఇతను వ్యాపారం చేస్తున్నాయండి. నేను అక్కడికి వచ్చి డబ్బులు అడుగుతున్నాననే ఉద్దేశంతో అతనికన్నా నాకన్నా చాలా సీనియర్, 5 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు పార్టీలో. అతను ఒక పెద్ద లీడర్ అండి. ఆ ఉద్దేశంతో నా మీద ఈ విధంగా చేయటం అండి. అంతకుమించి డబ్బుల కోసమే, ఇది కేవలం వేరేది ఏం కాదండి. ఇది డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఇలా 14% కాడికి ఇస్తే మొత్తం అందరికి ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే వాళ్ళకి అసలు మేము డబ్బులు ఇవ్వటం కూడా మా దగ్గర లేని పరిస్థితిలో 3 నెలలు అలా పాలు రావట్లేదండి. సంఘం ఇదే కంటిన్యూ చేస్తే మీ రైతుల పరిస్థితి నష్టపోతామండి. అందుకే చాలా మంది మానేశారండి. ఇప్పుడు నరసనపాలెంలో పోతున్నటువంటి రోజుకి 300 లీటర్లు లేదు మానేశారండి. 1000 లీటర్లు పోసేవాళ్ళు మేము మానేసాం. వేగవాళ్ళ జానకిరామ్ గారు 1000 లీటర్లు పోసేవాళ్ళు రోజు, ఆయన మానేశారు. ఎంతమంది మానేసొచ్చు అంటే వాళ్ళు మా పార్టీలు ఆపేయచ్చు. చెప్పండి, రైతులకి పార్టీలు ఆపిస్తారా? ఏమంటే అతను తెలుగుదేశం పార్టీలు ఆపేస్తున్నారు కదా. మా లోకల్లో వైఎస్ఆర్ పార్టీలు వాలంటీర్ చేస్తున్న అతనికి వ్యాన్లు కొనిపెట్టి పాలు నడిపిస్తున్నాడు. అంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలతో టచ్లో ఉండి ఇక్కడ డైరీలో ఏమైనా చేస్తారేమని అతను ఇక్కడ లోకల్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళతో ఇంక్లూడ్ అయ్యి వ్యాపారం చేస్తానండి ఇక్కడ అతను. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు. సైనిక్పురి చౌరస్తాలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి 1000 బైకులతోటి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. బండారి లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలో ఇప్పటికే 25,000 కోట్లతోటి అభివృద్ధి చేశారని, ఇంకా మిగిలి ఉన్న సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని కూడా అన్ని వర్గాలకు చేరాయన్నారు బండారి లక్ష్మారెడ్డి. కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగిస్తూ చేతి గుర్తుకు ఓటు వేయమని ప్రజలను అడుగుతున్నారు. వనమ ప్రసంగం విన్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
చేతి గుర్తు మీద వేయండి ఓటు. చేతి గుర్తు మీద మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో రామాయంపేట సీఐ లక్ష్మీబాబు, ఎస్ఐ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో కేంద్ర బలగాల ఆధ్వర్యంలో పోలీసులు కవాతు, ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజల రక్షణ కోసం తాము ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉన్నామని రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీబాబు అన్నారు. మత్స్యకారుల ఓట్లతో గెలిచిన విశాఖ రక్షణ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సమస్యలను పట్టించుకోవడం లేదని మత్స్యకారులు విమర్శించారు. ఈ మేరకు చేపల చెరువులోని నిరసన తెలిపారు. చేపల రేవులో నిరసన తెలియజేశారు. మత్స్యకార సంక్షేమ సంఘం నాయకులు పెంటయ్య, మాస్టర్ ఆయప్ప మాట్లాడుతూ విశాఖ కంటైనర్ టెర్మినల్ నిర్మాణ సమయంలోని స్థానిక మత్స్యకారులకు మోసపూరిత హామీలు గుప్పించి అక్కడి నుంచి తరిమేశారన్నారు. ఆ హామీలను అమలు చేయాలని కోరుతున్నారని వాసుపల్లి పట్టించుకోవడం లేదని అన్నారు. వాసుపల్లి వద్దు, వాసుపల్లి వద్దు, వాసుపల్లి వద్దు, వాసుపల్లి వద్దు, ఎవరైనా ముద్దు, 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 వాసుపల్లి వద్దు. ఎక్కువగా దేనికి ప్రయారిటీ ఇస్తామంటే ఏ రోజైనా సరే తెల్లవారు లెగిస్తే సముద్రంలోకి వెళ్ళి బతుకు జీవనం కోసం ఎలా ఉంటుందో తెలియదు, ఏం తెలియదు. అందుకే కూడా ఎప్పుడు కూడా మా దైవాలనే సెంత పెట్టుకొని ఉంటాం. ఎందుకంటే అమ్మవారు గుడ్లు కట్టుకొని అమ్మవారిని పూజించుకొని, ఎందుకంటే మా భార్య పిల్లలు కూడా ఇంటికాడ పూజలు చేస్తుంటారు. వెళ్ళినవాడు కూడా సక్రమంగా ఒడ్డుకి రావాలని. అలాంటిది ఈ యొక్క అమ్మవారి యొక్క ఆలయం, గంగమ్మ తల్లి ఆలయం కట్టుకున్నప్పుడు, గంగమ్మ తల్లి ఆలయం కట్టినందుకు ఆయన మా కమ్యూనిటీ వాడు అయ్యుండి కూడా వాసుపల్లి గణేష్ కుమార్ గారు మా మీదే కేసులు పెట్టి ఈరోజు ఆలయాన్ని ఆపించిన తర్వాత ఇదే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎంఈవి సత్యనారాయణ గారు ఎంపీ గారు ఆయనకి ఎప్పుడు కూడా మేము ఫిషర్మెన్ కమ్యూనిటీ తరపున అందరికీ కూడా మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే ఆయన సహకారాలు అందించి ఈరోజు మాకు పర్మిషన్ ఇప్పించి ఈరోజు చనిపోయిన స్వర్గస్థులైన దివంగత నేత రోణన శ్రీనివాసరావు గారు వీళ్ళిద్దరూ కూడా పర్మిషన్ ఇచ్చి మాకు గుడికి నిర్మించారు. అలాగే ఈరోజు ఒక అమ్మవారి యొక్క ఆలయం కట్టుకుంటున్నాం. శ్రీ పోలమాంబ, భూలోకమాంబ, కొత్తమాంబ ఆలయం. ఈ ఆలయానికి కూడా విజయసాయిరెడ్డి గారు శంకుస్థాపన చేసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయం. ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన మాకు కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఏంటంటే ఈరోజు ఈ యొక్క బాధ్యతలన్నీ కూడా సీతంరాజు సుధాకర్ గారు ఉండి మా కమ్యూనిటీకి కానీ కొత్త జాలర్పేట, పేందర్పేట కమ్యూనిటీకి మొత్తం టోటల్ అందరికీ కూడా మీకు ఎందుకు నీకు గుడి కట్టిస్తానని చెప్పేసి ఈరోజు 20 లక్షల రూపాయలు మెటీరియల్ మాకు పంపించి గుడి మీకు ఏ ఆటంకం లేకుండా కట్టుకొని మీరు చేసుకుంటానని చెప్పేసి ఆయన మాకు సహకరించారు. గంగాదేవైన ఈరోజు యావత్ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ నా పేరు వాడబదులు పెండే మాస్టారు. కొత్త జాలర్పేట, పేందర్పేట మత్స్య పరిశ్రమ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడిని.
పురాతన మాస్టర్. అయ్యా ఈరోజు మా జాలర్లకి అనేకమైన సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నాం. ఆ సమస్యల్లో ప్రధానంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 29వ డివిజన్ ఆటో నగర్కు చెందిన పవన్ మరియు 200 కుటుంబాలు టీడీపీలో చేరాయి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పసుపు కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో అండగా నిలుస్తున్న ప్రతి కార్యకర్త, నాయకుడికి రుణం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తీర్చుకుంటామని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ప్రజలు కసిగా ఎదురు చూస్తున్నారని, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇటు కొంతమంది రండి. ఇంత లాంగ్ రాలేవు, ఫోన్లోకి వెళ్ళిపోతాం. వెనక్కి వెళ్ళిపోతాం. అన్నాడు చూడన్నా, ఇటు చూడన్నా అమ్మా, ఇటు చూడమ్మా. లోపల కొంటే ఎత్తులు కూడా పెట్టుకుని మాట్లాడారు. అవునవును, చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 29వ డివిజన్ యువ నాయకుడు పవన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జోరు వర్షంలో సైతం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జై తెలుగుదేశం, జై సైకిల్, జై చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ
ఎంతో ఉత్సాహకర వాతావరణంలో, ఆహ్లాదంగా కోలాహల వాతావరణంలో ఒక ఉద్యమ స్ఫూర్తితో ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరిందానికి పవన్ని, వారి మిత్ర బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, తెలుగుదేశం పార్టీకి ఈ కష్టకాలంలో అండగా నిలుస్తున్న ప్రతి నాయకుడు, కార్యకర్త రుణం రేపటి రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీర్చుకుంటానని తెలియజేస్తూ, ఇంకా వాడవాడల పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి వస్తూ ఉన్నారు. వివిధ రాజకీయ పార్టీ కార్యకర్తలు, నాయకులు కావచ్చు, ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు ఎంతో మంది వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, ముహూర్తాలు చూసుకుంటూ ఉన్నారు. చేరుతున్న వారందరికీ స్వాగతం పలుకుతూ, కార్యకర్తల, నాయకుల కష్టం చేసిన వారందరి రుణం తీర్చుకుంటానని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ, జనసేన ఘన విజయం భావన అన్న వాస్తవం ప్రజలందరికీ అర్థమవుతోంది. ప్రజల వద్దకి ఒక్కడినే ఒంటరిగా వెళుతూ ఉంటే 33 రోజుల పాటు 1,00,000 మందిని కలిసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఎక్కడికెక్కడ ఒంటరిగా ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే వాళ్లలో ప్రభుత్వం మీద వెల్లువెత్తుతున్నటువంటి వ్యతిరేకత, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలా అన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా యువకులు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాలు, సామాన్య కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు ఈ యొక్క పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు, అదేవిధంగా కరెంటు ఛార్జీలు కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇసుక కావచ్చు, అనేక రకాల మీద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఆవేశం వెళ్లగక్కుతూ ఉంటే, ప్రభుత్వ వ్యతిరేక చూపిస్తూ ఉంటే యువత చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, మాకు మళ్లీ ఉద్యోగాలు రావాలంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా అన్న భావన యువకుల్లో బలంగా ఉంది. కులాలకి, మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు గారి నాయకత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఇంత జోరు వర్షంలో కూడా వర్షానికి తడుస్తూ కూడా కదం దొక్కుతూ, పదం పాడుతూ జై తెలుగుదేశం, జై సైకిల్ అంటూ పెద్ద ఎత్తున ఇచ్చేసిన దానికి 29వ డివిజన్లో అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుల సంక్షేమం కొరకే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోంది. మెదక్ జిల్లా తుప్రాన్లో బీజేపీ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ. కాంగ్రెస్ మాయమాటలు వింటే మళ్లీ కష్టాలు తప్పవు. అంబర్పేట నియోజకవర్గం రోడ్ షోలో పాల్గొన్న మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ ను గెలిపిస్తే ఉప్పల్లో గుజరాతీ భవన్ నిర్మిస్తాం. గుజరాతీ మార్వాడీలు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న బండారి లక్ష్మారెడ్డి. ధూళిపాళ్ల నరేంద్ర మోసాన్ని ప్రశ్నిస్తే రాజకీయ రంగు పులుముతున్నారు. సంగం డైరీ మోసాలపై జాయింట్ కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన రైతులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.